మామ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ థియేటర్లోనే ఎంతో హైప్తో రిలీజ్ అయిన అండ్ నాగబంధం సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా రావు బహదూర్ గురించి ఒక్క ముక్క అయితే ముందే చెప్పేస్తున్నా మామ. ఇది మా సెల్వేషన్లో 6 ఫైట్లు 4 సాంగ్ల కోసం తీసిన సినిమా అయితే అసలు కాదు. బుర్రను ఎంగేజ్ చేయడానికి డౌట్లతో ఆడుకోవడానికి తీసిన సైకలాజికల్ డ్రామా ఇది. మరి మనం పెట్టుకున్న హైప్కి ఈ సినిమా రీచ్ అయిందా లేదో చూసేద్దాం మామ. అయితే ముందుగా ఈ రావు బహదూర్ అనేది ఒక సైకలాజికల్ డ్రామా అండ్ మిస్టరీ అండ్ డార్క్ కామెడీ సినిమా మామ. డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. ఈయన గతంలో కేర్ ఆఫ్ కంచరపాలెం అయితే మూవీ డైరెక్ట్ చేశాడు. హీరోగా మన సత్యదేవ్. రన్ టైం వచ్చేసి దగ్గర 2 hours 49 minutes ఉంటుంది మా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అయితే సినిమా చూసిన తన ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు మావ, నచ్చింది సినిమా. టీఎఫ్ఐలోని ఒక రేరెస్ట్ జమ్ అని చెప్పొచ్చు. సాధారణంగా రావు ఎలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. రావు బహదూర్ అందరికీ నచ్చే సినిమా అయితే కాదు మావ, కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా ఇది. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే అస్సలు కాదు. స్లో బర్న్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ హాఫ్ని ఓపిక్గా తట్టుకుంటే సెకండ్ హాఫ్లో పేషెంట్స్కి మంచి పే ఆఫే దొరుకుతుంది మామ. స్టోరీలోకి వెళ్తే మన బోవడం రామప్ప రావు బహదూర్ మన సత్యదేవ్ అనమాట. ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. రాజ్యం పోయిద్ది, కానీ గతం మాత్రం వాడిని వదలదనమాట. ఒక డౌట్, ఒక మెమొరీ, ఒక ప్రేమ, ఈ మూడు మధ్య తన జీవితం మొత్తం ఇరుక్కుపోయి ఉంటుంది. డౌట్ ఈజ్ ఎ డెడ్లీ డీమోన్ అనే ట్యాగ్ లైన్ అయితే సినిమా మొత్తాన్ని నడిపించే కోర్ ఐడియా మావా. ఈ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారో మీకు సినిమా ప్రాసెస్ అయ్యే కొద్దీ మీకు అర్థమవుతుంది. అయితే రేణుక, డాక్టర్ అచ్చారి ఇంకా తన సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ చుట్టే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ వెంకటేష్ మహా రియాలిటీని, ఇమాజినేషన్ని, మ్యాజికల్ రియలిజంని, డార్క్ కామెడీని ఇలా అన్నీ కలిపి ఆడియన్స్ని కూడా హీరోని కన్ఫ్యూజ్ చేసినట్టే మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేశాడు మామ. అదైతే కిర్రా కనిపించింది నాకైతే. సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏమైనా ఉందా అంటే అది సత్యదేవ్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద మోసాడు. డైలీ 5 గంటలు ప్రాస్థెటిక్ మేకప్లో కూర్చున్నాడని ఎందుకు చెప్పారో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది మావా. ఆ వాయిస్ మాడ్యులేషను, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చూస్తే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. క్యారెక్టర్ని యాడ్ చేయలేదు మావా, తను జీవించేశాడని చెప్పాలా. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లిస్ట్లో ఈజీగా ప్లేస్ సాధించే యాక్టింగ్ ఇది. ఇంకో పెద్ద ప్లస్ ఏమైనా ఉందంటే అది వెంకటేష్ మహా రైటింగ్ ఏమో. సర్ఫేస్ మీద సింపుల్ స్టోరీ చూపిస్తాడు, కానీ కింద క్యాస్ట్, ఐడెంటిటీ, స్టేటస్, ప్రైడ్, హ్యూమన్ సైకాలజీ ఇలాంటి థీమ్స్ని సింబాలిజం, విజువల్ మెటాఫర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు మావ. సినిమా అయిపోయి కూడా కొన్ని సీన్స్ గురించి మనం మళ్ళీ ఆలోచించేలా చేస్తుంది. టెక్నికల్గా చూస్తే కార్తిక్ పరమర్ సినిమాటోగ్రఫీ అయితే ఎక్స్ట్రాడనరీ ఉంది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్లా కంపోజ్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్లు, లైటింగ్, కలర్ ప్యాలెట్లు అన్నీ కలిసి ఒక యూనిక్ సినిమాటిక్ వరల్డ్ని క్రియేట్ చేస్తాయి మావా. స్మరణ్ సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సైలెంట్ సీన్స్లో డైలాగ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మావా. థియేటర్ అట్మాస్ఫియర్ని అయితే కంప్లీట్గా ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమాని అయితే అస్సలు థియేటర్లో అయితే మిస్ అవ్వకుండా మావా, పక్కగా థియేటర్లో ఒక్కసారి చూడాల్సిన సినిమా ఇది. అయితే సినిమాలో మైనస్లు లేవా అంటే ఉన్నాయి మావా, ఎందుకు లేవు. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మైనస్ ఏమైనా ఉందా అంటే అది పేసింగే. డైరెక్టర్ ఈ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ 30 to 40 minutes తీసుకుంటాడు. ఫాస్ట్ స్క్రీన్ ప్లే అలవాటు పడిన వాళ్ళకైతే పేషెన్స్ అయితే గట్టిగానే టెస్ట్ చేస్తాడు. అయితే సెకండ్ మైనస్ వచ్చేసి రన్ టైం 169 minutes అంటే ఒక సైకలాజికల్ డ్రామాకి కొంచెం ఎక్కువే అని చెప్పాలా. కొన్ని సీన్స్ స్ట్రిమ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేదని నా ఒపీనియన్. ఇంకా కమర్షియల్ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ఆడియన్స్కి ఇది స్లోగా, ఏం జరుగుతుందో అర్థం కాక ఒక పిచ్చి సినిమాలా కనిపిస్తుంది. డైరెక్టర్ ఆన్సర్స్ని స్పూన్ ఫీడ్ చేయదు మామ. ఆడియన్స్ ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది కొంతమంది బిగ్గెస్ట్ ప్లస్ అవ్వచ్చు, ఇంకొంతమందికి మైనస్ కూడా అవ్వచ్చు. క్లైమాక్స్ గురించి స్పాయిలర్స్ అవ్వకుండా ఒక్కటే చెప్తా. సినిమా మొత్తం బిల్డ్ చేసిన ఎమోషనల్ అండ్ సైకలాజికల్ లేయర్స్ని సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు మామ. లాస్ట్ 30 నిమిషాల్లో స్టోరీ కంప్లీట్గా వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడెప్పుడో ఫస్ట్ హాఫ్లో స్లోగా అనిపించిన చాలా సీన్స్ ఎందుకు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంటుంది మనకి. అండ్ ఇంకోటి మామ, మనం పెట్టిన టికెట్ డబ్బులకి ఈ సినిమా న్యాయం చేసిందని చెప్పాలి. ఫైనల్గా చెప్పి ఇది ఒకటే మావా, రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం వెళితే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్, లేయర్డ్ రైటింగ్, సైకలాజికల్ డ్రామాస్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్లు ఇష్టం అయితే రావు బహదూర్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ తెలుగు సినిమాలో రోజు రావు మావా. సో ఈ మూవీకి నా రైటింగ్ 4 out of 5. ఓపుకుంటే ఇది సినిమా కాదు, ఒక సైకలాజికల్ జర్నీ. ఓపిక లేకపోతే ఫస్ట్ హాఫ్కి నీరసం వచ్చేస్తుంది. సో ఈ సినిమా అందరికీ కాదు, సినిమాని ఎక్స్పీరియన్స్ చెయ్యాలనుకున్న వాళ్ళకి మాత్రం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తామా. సో ఈ సినిమా ముందే చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటా మరి.